పట్టణ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నుంచి శాసనసభకు నామినేషన్ వేశారు కాటా శ్రీనివాస్ గౌడ్. ఆయన కాంగ్రెస్ పార్టీ అనుచరులతో కలిసి వచ్చి నామినేషన్ వేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మరి నామినేషన్ వేయడం జరిగింది. మరి ఇంకా మహాకూటమి నుంచి పటాన్చెరు నియోజకవర్గం అభ్యర్థి ఇంకా డిక్లేర్ కాలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి విశ్వాసం ఉంది. ఖచ్చితంగా మహాకూటమిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ టికెట్ వస్తుందని చెప్పి, కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఈరోజు నామినేషన్ వేయడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మాకు ముఖ్యంగా ఈ కూటమిలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మా అధిష్టానం కాంగ్రెస్ పార్టీ కేటాయిస్తుందని చెప్పడం జరిగింది. మాకు పూర్తి విశ్వాసం మా పార్టీ మీద ఉంది. ఖచ్చితంగా మా పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా కొనసాగుతాడని చెప్పి ఖచ్చితంగా మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఏదైనా కాంగ్రెస్ పార్టీ నేను చెప్పేది ఒకటే, మా పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ సీటు ఖచ్చితంగా తీసుకుంటుందని చెప్పి. ఎందుకనంటే కూడా పక్కన ఉన్నటువంటి కుక్కుడుపల్లి కావచ్చు, పక్కన ఉన్నటువంటి షేర్లింగంపల్లి కావచ్చు, ఈ రెండు కూడా వరుసగా 3 పోవు కాబట్టి ఈ 2 నియోజకవర్గాలు పోయినాయి కాబట్టి ఖచ్చితంగా మా అధిష్టానం కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా మా కూటమి ఈ యొక్క పటాన్చెరు నియోజకవర్గంలో ఖచ్చితంగా జెండా ఎగరవేస్తుంది. అంతవరకు నాకు పూర్తి విశ్వాసం ఉంది.